టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన కనెక్టివిటీ రోడ్స్, బ్రిడ్జ్లు ఇలాంటి పలు అంశాల మీద అభివృద్ధి అంశంలో ఇప్పుడు ఆగిపోయింది, కుంటుపడిపోయింది. కనీసం ప్రవీణ్ కుమార్ ధర్నా చేయట్లేదు, మాట్లాడట్లేదు, నోరు మెదపట్లేదు. ఎందుకని ఎమ్మెల్యే అయిన ఇద్దరు ఒకటైనరా, లేదంటే కావాలనే నోరు మెదపట్లేదా, ఎందుకు మెదపట్లేదని అడుగుతున్నారు. మాట్లాడుతున్నది కేవలం ప్రవీణ్ కుమారే. మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు మాటలు గొంతు నొక్కింది మాజీ ఎమ్మెల్యే. ఓకే, ప్రజల గొంతు నొక్కింది మాజీ ఎమ్మెల్యే. ఆయన ఏం మాట్లాడనిచ్చిండు, ఎవరిని మాట్లాడనిచ్చిండు? గూడెం ఎంతసేపు ఆయన చెప్పిందంటే గూడెం బ్రిడ్జ్ అంటున్నాడు. అదొక్కటే కాదు కదా, వందల రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. వేసిన రోడ్లు పోయినాయి అప్పటికే. ఎవరు వేసింది, ఎవరి ఆశీర్వాదంతో వేసిండ్రు, ఎవరి కన్సర్న్ వేసినారు? వర్క్ చేయకుండానే బిల్లులు ఎత్తేది ఎవరు? వాళ్ళందరినీ బరాబర్ ఉన్నాయి. విజిలెన్స్కి నేను కంప్లైంట్ ఇచ్చిన, బరాబర్ ఉన్నాయి. రాబోయే రోజులు ఇంకా కంప్లైంట్ ఇవ్వబోతున్నా. మొన్న మేము బట్పల్లి అందెల్లి పోయినాం, రవి గారు పోతే మొత్తం బ్లాక్ అయిపోయినాయి, కూలిపోయినాయి అప్పుడే. అరే, ఊరు నుంచి ఒక ఫ్లడ్ డ్రైన్ను తీసుకొస్తాడు. ఫ్లడ్ డ్రైన్ తీసుకొచ్చి వాగులను దేంట్లో కలపాలి కదా, మధ్యలో ఆపేసిండ్రు. మరి వచ్చిన ఫ్లడ్ వాటర్ అనేది ఎక్కడ పోవాలి? మళ్ళీ ఇళ్ళలోకి రావాలి. అంటే ఈ మాత్రం తెలివి లేకుండా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండ్రా? సో ఏమంటున్నంటే, అసలు ఈ ప్రజల గురించి మాట్లాడుతున్నదే ప్రవీణ్ కుమార్. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అధికారాన్ని ఎంజాయ్ చేసిండ్రు. వీళ్ళందరి ఆస్తులు సంపాదించుకున్నారు. ఆస్తులందరూ కూడా ఆంధ్రలో కొంతమంది పెట్టుకున్నారు, ఇంకొంతమంది ఇంకో దగ్గర పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా ప్రజలను పిప్పి చేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ ప్రజల బాగోగులు పట్టడం లేదు. వాళ్ళకి ఎంతసేపు అధికారం వాళ్ళ దగ్గర ఉంటే చాలా, అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ పోయే అలవాటున్న స్వార్థపరులు. వీళ్ళంతా కూడా రైతులకు ఏదో కలిసినట్టున్నారు, వారికి సంబంధించిన అంశంలో టేకప్ చేసినట్టున్నారు ఈజ్గాంలో. ఏంటి సార్, ఏం జరుగుతుంది ఈజ్గాంలో? ఇప్పుడు ఈజ్గాంలో మన వచ్చిన వడగళ్ళ వానలో వందలాది ఎకరాలు నాశనం అయిపోయినాయి. ఇలా చేతికి వచ్చిన మొక్కజొన్న పంట కథమైపోయింది, వరి పంట కూడా కథమైపోయింది. వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోయా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బీజేపీ హరీష్ బాబు గారు ఎట్లా గెలిచిండు అనేది మీ అందరికీ తెలుసు. సో ఆ బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఆయన అంటున్నాడు. మరి ప్రధానమంత్రి దగ్గర పోవాలి కదండి. ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఫసల్ బీమా యోజనలో మరి 20,000 30,000 ఎకరానికి కంపెన్సేషన్ పట్టుకురావాలిగా. ఈయన కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇవ్వాలంటారు. నీ పార్టీ ప్రధానమంత్రి, నీ పార్టీ, నువ్వు కూడా బీజేపీనే, మరి నువ్వు ఎందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా తీసుకొస్తలేవు? అంటే ఇట్లాంటి చేతగాని వ్యక్తులందరూ ఇలా దురదృష్టవశాత్తు ఈ ప్రాంతానికి మోపైనరు. ఒకవైపు స్వార్థపరులు ఉన్నారు, ఇంకోవైపు గూండాగిరి నడుస్తున్నది, ఇంకోవైపు చేతగానితనం ఉన్నది. ఇలాంటి వాళ్ళతో ఈ ప్రాంతానికి లాభం జరగదు. ఈ ప్రాంత ప్రజలకు నిజంగా అధికారం అనే రుచి, లేకపోతే అధికారం ద్వారా వాళ్ళు ఏ విధంగా బాగుపడాలన్న ఒక విజన్, అది ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా పరిచయం చేయించనివ్వలేదు. మండలానికి ఒక 2-3 గూండగాళ్ళని పెట్టిండ్రు. ఆ గూండగాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట. తీసుకురమ్మంటే 500 మందిని పట్టుకొస్తారు, ఓట్లు వేయించమంటే 500 మందితో ఓట్లు వేస్తారు. ఆ విధమైన గుండాగాళ్ళను ప్రోత్సహించిండు గతంలో ఉన్న పాలకులు. నేను అట్లా చేయడం లేదు. అంతా కూడా నీలాంటి యంగ్స్టర్స్ను గ్రామానికి ప్రోత్సహించి మీ ప్రాంతం మీరే ఏలుకోవాలి, మన తెలంగాణ బిడ్డలకే ఇక్కడ హక్కు ఉన్నది, వేరే వాడికి లేదు అనేది నేను చాలా క్లియర్గా చెప్పాను. హైదరాబాద్ హెచ్యూ అంశం ఏంటి సార్, మీరేమన్నా విజిట్ చేసిండ్రా? అక్కడ పరిస్థితి హెచ్యూలను మమ్మల్ని రానివ్వలేదు. కానీ నేను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దగ్గరికి పోయి హెచ్యూ వ్యవహారంలో 3 చట్టాల ఉల్లంఘన పట్టపగలే జరిగింది. రేవంత్ రెడ్డి ఉల్లంఘించిండు. మొట్టమొదటిది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1982లో వచ్చింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, అదేవిధంగా వాటర్ ల్యాండ్ ట్రీస్ అంటే వాల్టా యాక్ట్ 2002లో. ఈ మూడిట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరస్తుడు, పక్కా నేరస్తుడు. జింకలు చచ్చిపోయినాయి, అది వాస్తవం, అందరికీ తెలుసు. అడవి మొత్తం కూడా నాశనం చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.